మనకి ఏ అధికారం ఇచ్చాడు, ఆ అధికారంతో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇది మనం నేర్చుకుంటే, నేను చెప్తున్నా, మీరు దేవుని నీతిని వెతుకుతున్నారు, మీరు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు, మీకు కావలసిన వాటిని అన్నీ మీ వెనకాలనే వస్తాయి యేసునామములో. హల్లెలూయా. వాక్యం మనకి వెళ్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 26. మొదటి అధ్యాయము 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. ఏంటిదట? సమస్తమును ఏలుదురు గాక అని దేవుడు ఏం చేశాడు? పలికాడు. ఇటు చూడండి, దేవుని యొక్క నియమము ఈ భూమి ఆకాశములను కలగజేసినప్పుడు దేవుని నియమం ఎలా ఉంటుందంటే, మొదట దేవుడు, ఆ తర్వాత దేవుని తర్వాత తయారు చేయబడినవి దేవదూతలు. దేవదూతల తరువాత ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనము తయారు చేయబడ్డాము. నరుడు తయారు చేయబడ్డాడు అంటే మొదట దేవుడు, తర్వాత వచ్చినాయి తర్వాత మనిషి. ఈ మనిషికి మాత్రము దేవుడు ఏం చేశాడంటే భూమి మీద అధికారం ఇచ్చాడు. భూమి మీద దేని మీద ఇచ్చాడు? చదవండి అన్న. దేవుడు మన స్వరూపమందు పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. అంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన నరుడికి ఎక్కడ అధికారం ఇవ్వబడ్డది? భూమి మీద ఉన్న సమస్తమైన వాటి మీద మనుషుడికి ఏలే అధికారం, పరిపాలించే అధికారం ఎవరిచ్చారు? హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా మీ అందరికి? మొదట దేవుడు, దేవదూతలు, మనుషుడు. హల్లెలూయా. మనుషుడికి ఎందుకు ఇచ్చాడు? దేవుడు అన్నాడు, నీవు నా స్వరూపంలో ఉన్నావు, నా పోలికలో ఉన్నావు, నేను పరలోక రాజ్యాన్ని వేలుతూ ఉంటాను. నా స్వరూపంలో ఉన్నా, నా పోలికలో ఉన్న నీవు ఇదిగో ఈ భూమిని అంతా ఏలు అని చెప్పి భూమిని దేవుడు మనిషికి ఇచ్చాడు యేసునామంలో. భూమి తయారైంది మానవుడి కొరకు, దేవుడి కొరకు కాదు. హలో, హల్లెలూయా. భూమి తయారైంది మనిషి కొరకు. భూమి మనిషి కొరకైతే మనుషుడు దేవుని కొరకు యేసునామంలో. హల్లెలూయా. అయితే ఒక పని జరిగింది పిల్లల, బాగానే జరుగుతుంది. అధికారంతో ఆదాము ఏలుతున్నాడు. ఇప్పుడు జంతువులకు పేర్లు పెట్టినెవరు? పశువులకు పేర్లు పెట్టినెవరు? పక్షులకు పేర్లు పెట్టినెవరు? జలచరులకు పేర్లు పెట్టినెవరు? ఎందుకు? ఆదాముకి అధికారం ఇవ్వబడ్డది కనుక. హల్లెలూయా. ఒకదాన్ని చూశాడు, ప్రభువా దీని పేరు ఏలు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే ఏలుగు, నీ పేరు ఏలుగు పో అంటే మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకోవాలనుకుంటే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భూమి పైన సమస్త అధికారము దేవుడు మనుష్యుడికి అప్పగిస్తే మనుష్యుడికి మోసం జరిగింది. ఏం జరిగింది? మోసం. ఎటువంటి మోసం తెలుసా? ఇదిగో దేవుడు అన్నాడు, ముందు చెప్పాడు, నువ్వు ఈ చెట్ల పనులన్నీ తిను, ఈ తోటలో నువ్వు ఏమైనా చేసుకో, ఈ తోట అంతా నీదే, ఈ ఏదేను తోట అంతా నీదే, ఏదేను తోటలో నువ్వు ఎగురుతావా, నువ్వు ఏమైనా చేసుకో, కానీ తోట మధ్యలో ఉన్న ఒకే ఒక పండును నువ్వు తినకూడదు. ప్రభు ఓకే అయ్యా నేను తినను అని నిర్ణయించుకున్నాడు ఆదాం. దాని జోలికి కూడా దాని హద్దులలో కూడా వెళ్ళట్లేదు ఆదాం. కానీ ఆ హద్దులు దాటేటట్టుగా అపవాది వచ్చి అవ్వను ప్రేరేపింపజేసి, దాంతో పాటు ఇంకా మనకు తెలుసు వారు పండు తిన్నారు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడంటే మొదట దేవుడు, దేవదూతలు, మనిషి, మనుషుని కింద సాతానుడు.
ఎవరి కింద? మనిషి కింద. మనుషుడి కింద సాతానుడు ఉండవలసిన వీడు అబ్బా అసూయపడ్డాడు. ఈ నరుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్న ఈ నరుడు భూమిని ఏలుతూ ఉంటే నా పరిస్థితి ఏం కావాలి? నేనెటు పోవాలి? అలో మీకు అర్థమవుతుందా? అపవాది నేనెటు పోవాలి? అయితే దేవుని స్వరూపంలో ఉన్న వాడిని, దేవుని పోలికలో ఉన్న వాడిని, అధికారం కలిగిన ఈ మనుషుణ్ణి నేను పడగొడతా అని చెప్పి అపవాది వచ్చి మనుషుడికి ప్రేరేపింపజేసి, మనుషుడికి ఆ ఆలోచన పుట్టించి, మనుషుడు లోబడేటట్టుగా చేసి, తినొద్దన్న పండుగ తినిపించి, అప్పుడేం జరిగింది? మనుష్యుడు వాడి కిందికి వెళ్ళిపోయే ప్రమాదాన్ని కలగజేశాడు. ఇప్పుడు ఏమైంది మీరే చెప్తారు? రెండో స్టెప్ దేవుడు, దేవదూతలు, మనిషి, సాతాను, మనిషి. కానీ మొదటి ఆర్డర్ మాత్రం దేవుడు, దేవదూతలు, మనిషి, సాతాను. రాసుకోవాలి. ఇది మొదటి ఆర్డర్. దేవుడు, దేవదూతలు, 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు. 1వ నెంబర్ దగ్గర ఎవరు? 2వ నెంబర్ దగ్గర ఎవరు? 3వ నెంబర్ దగ్గర ఎవరు? 4వ నెంబర్ దగ్గర ఎవరు? మీరు అట్లా పెట్టుకోగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు, దేవదూతలు, మనిషి, సాతాను. సో సాతానుడు మోసపరచడం ద్వారా రెండో స్టెప్ ఏమైంది? దేవుడు, దేవదూతలు, సాతాను, మనిషి. ఎందుకు? ఇక్కడ మనిషి సాతానుడికి లోబడ్డాడు కనుక మనిషి అధికారం పోయింది. మనిషికి ఇవ్వబడిన అధికారం వాళ్ళు తీసుకున్నారు, సాతానుడు తీసుకున్నాడు. అందుకని వాడు ఏమంటాడంటే ఒక మాట అంటాడు చూడండి, లూకాసు వార్త. వింటున్నారా అమ్మ? వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? లూకాసు వార్త 4వ అధ్యాయం. యేసుప్రభు వారు అరణ్యంలో 40 దినములు ఉపవాసం ఉంటాడు. తెలుసు కదా మీకు ఆ సందర్భం అంతా? 40 దినములు ఉపవాసం ఉంటాడండి. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆకలి ఉంటాడు. అప్పుడు ఆయనను మొదటి వచనం నుండి కాకుండా 2వ వచనం, అపవాది చేత, 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా, తీరిన తర్వాత ఉపవాస దినములు అయిపోయినాయి. అప్పుడు ఆయనకు ఆకలిస్తుంది. అప్పుడు ఆయనకు ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. ఆదాముతో అన్నాడు, ఇదిగో ఈ పండుగేమో నువ్వు దేవుడు అయిపోతావు అని అన్నాడు. తిను, దేవుడు అవుతావు అన్నాడు. అవతో అంది, తినే, నువ్వు దేవత అవుతావు అన్నది. తిన్నది, దయ్యం అయి కూసుంది. అలానే ఇక్కడ యేసు ప్రభువు కూడా ఏమంటుంది? ఈ రాయిని రొట్టె చేసి తిను. హలో, మీకు అర్థమవుతుందా? సింక్ అవుతున్నాయో? అక్కడ తిండితోటే ఇక్కడ తిండితోటే పడగొడదామని ప్రయత్నం చేస్తుంది యేసు ప్రభుని. కానీ అక్కడ తిండితో పడిపోయాడు. ఇక్కడ యేసు ప్రభువును కూడా పడగొట్టే ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేకపోయింది. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ, ఇది చాలా ఇంపార్టెంట్, భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. వీడికి ఓడిచ్చాడు, అసలు దేవుడిచ్చిండా వీడికి అధికారము, రాజ్య మహిమలన్నీ వీడికి దేవుడిచ్చిండా? దొంగతనం చేసిండా? ఎవరి దగ్గర దొంగతనం చేసిండు? ఆదాము దగ్గర. ఈ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చిండు? ఆదాముకి. వీడేం చేసిండు? ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము దగ్గర ఈ అధికారం అంతటిని దొంగలించాడు. యేసయ్య చెప్తున్నాడు, ఇది నాకు, ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడ్డది అని చెప్తున్నాడు. నాకు ఇవ్వబడ్డది. దేవుడికి వెళ్ళదా? ఒరే నువ్వు లాక్కున్నామన్న విషయం దేవుడికి వెళ్ళదా? వీళ్ళు లాక్కున్నాడు. దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకి వచ్చాడు, కానీ మరి దేనికి? దొంగ వచ్చాడు, ఆదాము దగ్గర అధికారాన్ని దొంగలించాడు, హత్య చేశాడు. మొట్టమొదటి హత్య జరిగింది ఎక్కడ? కయ్యను వేయి
హేబెల్ని దొంగతనం చేశాడు, అధికారాన్ని దొంగలించాడు. దొంగలించిన తర్వాత వారితోటి హత్య చేయించాడు. హత్య చేసిన తర్వాత కయ్యనికి లాభం జరిగిందా, నాశనం జరిగిందా? చెప్పాలా? నాశనమే. పేరు లేకుండా వేయండి పిల్లలు. అందుకే దొంగ వస్తాడు, దొంగతనం చేస్తాడు. ఏది మనకు ఏ అధికారం అయితే ఇవ్వబడ్డదో ఆ అధికారాన్ని దొంగలించేస్తాడు. వాడు ఒక్కసారి దొంగలించాడంటే మన ఇంట్లో ఇంకా వేరే పరిస్థితి ఉంటుంది పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు రెండో స్టెప్ చెప్పండి. దేవుడు, దేవదూతలు, సాతాను, మనుషులు. అర్థమైందా మీకు? మొదటి స్టెప్ దేవుడు, దేవదూతలు, మనుషులు, సాతాను. మనుష్యుడి కింద సాతాను ఉండాల్సింది, కానీ ఈ పొరపాటును బట్టి మనుష్యుడే సాతానుడి కింద వెళ్ళిపోయాడు కనుక సాతానుడు ఏం చేస్తున్నాడు? మనుష్యుని పాపముల చేత, శాపముల చేత, దోషాల చేత, అతిక్రమముల చేత దొంగతనాలు చేయించడము, నరహత్యలు చేయించడము, పాపము చేయించడము, ఇదిగో వ్యభిచారం చేయించడం, ఇవన్నీ చేపిస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు మనుషుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడు? సాతానుడి యొక్క ఆధీనంలో ఉన్నాడు కనుక సాతానుడే పరిపాలిస్తున్నాడు. ఇక మనిషి పాడాలి కూడా. హల్లెలూయా. అయితే దేవాది దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు కృపగల తండ్రి. ఆయన తన బిడ్డలను రక్షించుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అపవాది కబంధ హస్తాల నుండి మనుష్యుని విడిపించడానికి సాక్షాత్తు ఆ దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు యేసునామంలో. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వాక్యాలను అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయము 6వ వచనం. 2:6. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఒక్క నిమిషం, మన వాళ్ళు ఇంకా తీయలేరన్నా. హెబ్రీల ప్రశ్న పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది, తీసారా? హెబ్రీల ప్రశ్న పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి. క్లియర్? వారిని దేవదూతల కంటే కొంచెము అంటే మొదట దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత మనిషి. దేవదూతల కంటే కొంచెం వాని తక్కువ వానిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అధికారము అనుగ్రహించితివి. కానీ అనుగ్రహించబడిన అధికారం ఎవడెత్తుకెళ్ళిపోయాడు? సాతాను. ఎత్తుకెళ్ళిపోవడం బట్టి మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సాతాను కిందికి. హల్లెలూయా. సాతాను యొక్క కిందికి వెళ్ళిపోయాడు కనుకనే అనేక పాపాలు జరుగుతున్నాయి. ఉంచితివి. ఆయన సమస్తమును లోపర్చినప్పుడు వానికి లోపర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపర్చబడుట ఇంకా చూడలేదు. ఇంకా పూర్తి కాలేదు. సమస్తమును మన పాదాల కింద పెట్టినట్టుగా ఇంకా జరగలేదు, కానీ త్వరలో జరగబోతుంది యేసునామంలో. చదవండి. దేవుని కృప వలన ఎవరి కొరకట? ప్రతి మనిషి కొరకు. ఎక్కడున్నాం మనం? ప్రతి మనుషుడు ఎక్కడున్నాడు? అప్పుడు ఎక్కడున్నాడు? సాతాను కింద ఉన్నాడు. సాతానుడి కింద ఉన్న ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించున్నట్లుగా దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున ఇటు చూడండి. మొదటి స్టెప్ మీరు చెప్పండి. దేవుడు, దేవదూతలు, మనుషులు, సాతాను. రెండో స్టెప్ దేవుడు, దేవదూతలు, సాతాను, మనిషి. ఇప్పుడు ఈ మనిషిని విడిపించడానికి సాక్షాత్తు దేవుడే వస్తున్నాడు. ఇప్పుడు మూడో స్టెప్ లో ఏం జరుగుతుంది? దేవుడు అక్కడ చదవండి మీరే చెప్తారు.
మనిషి దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం. ఇప్పుడు మీరు చెప్పండి, మూడో స్టెప్ చెప్పండి. దేవుడు మనుషులు దేవుడు దేవదూతలు యేసు ప్రభుల వారు సాతాను మనిషి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు మొదట మన స్థానాన్ని, మొదట మనం కలిగి ఉన్న స్థానం ఉంది కదా, ఆ స్థానాన్ని తీసుకున్నాడు. దేవుని కుమారుడై ఉండి దూతల కంటే కొంచెం తక్కువ స్థానం మనదే. ఆ తక్కువ స్థానం అయినటువంటి శరీర రూపమును ధరించి మరియ గర్భంలోనికి వచ్చి, మరియ గర్భంలో నుండి భూమి మీద అవతరించి మనందరి కొరకు మరణానికి సిద్ధమైన యేసయ్యా. హల్లెలూయా. మూడో స్టెప్ దేవుడు దేవదూతలు యేసు ప్రభువారు సాతాను మనిషి. ఇక్కడ యేసు ప్రభువారిని పడగొట్టే ప్రయత్నం చేసింది. అక్కడ ఇదిగో ఈ రాయిని రొట్టెగా చేసి తిను అన్నది. తింటే ఇదిగో నీకు అధికారం ఇచ్చేస్తా అన్నది. అన్నదా అనలేదా? అన్నాడా అట్లేడా? అప్పుడు దేవుడు ఏమన్నాడు, రే అధికారాన్ని ఎట్లా లీగల్గా నాకు తీసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఇల్లీగల్గా వెళ్ళేవాడి, కానీ లీగల్గా వెళ్ళే పద్ధతి నాకు తెలుసురా. నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఎలా లాక్కోవాలో నాకు తెలుసు అని చెప్పి యేసు ప్రభువారు సిలువలో మరణిస్తున్నప్పుడు అపవాది అనుకున్నట, మంచి అయిందా నేను చెప్తే నీకు అప్పుడే నేను చెప్పినట్టు నువ్వు వింటే నీకు అధికారం ఇద్దును కదా. యేసు ప్రభువారు చనిపోతున్న విధానం అపవాదికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే యేసు ప్రభువారు సిలువ మీద మరణించకుండా వాడే అడ్డుపడేటోడు తెలుసా. ఏసైని చంపకండ్రా, ఏసైని కొట్టకండ్రా, రక్తం ఆరేటట్టుగా కొట్టకండ్రా, సిలువ వేయకండ్రా అని వాడే ఎందుకు ఆయన చనిపోతే నరకానికి వస్తాడు రా, నేనున్న ఇంట్లోకి వస్తాడు, నా ఇంట్లోకి వచ్చి నా సీటుని ఊరగొడతాడు అని ఈ విషయం వాడికి ముందే తెలియదు అపవాదికి. హల్లెలూయా. కానీ యేసయ్య సిలువ మీద మరణిస్తున్నప్పుడు దగ్గర హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అపవాది అనుకున్నాడు యేసయ్య చనిపోతుంటే సంబరపడ్డాడు. కానీ యేసయ్య చనిపోయి మొదట ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం నుండి నరకానికి. చూద్దాం కొలస్సీల ప్రశ్న పత్రిక రండి. కొలస్సీ. హలో, మీకు ఈ స్టెప్స్ గుర్తున్నాయి కదా? గుర్తులేని ఒక కెరీనా ఓకేనారా? గుర్తుందే నీకు? ఓకే. కొలస్సీలకు రండి. కొలస్సీ 2 కొలస్సీల ప్రశ్న పత్రిక. సహన అర్థమవుతుందా? 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధులన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఇది ఒకరోజు మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. కానీ ఈరోజు మన టాపిక్ వేరే కదా, సో వెళ్తున్నాం. జీవింపజేసాను. ఆయన అంటే యేసు క్రీస్తు. ఎవరు ఆయన అంటే? అందరూ చెప్పాలి. యేసు క్రీస్తు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను.
మీకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారు సిలువలో మరణించారు, సిలువలో చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి కాదు, ఆయన వెళ్ళింది పాతాళంలోనికి. ఎందుకు పాతాళంలోనికి వెళ్ళాలి? అపవాది మనుషుడికి ఇవ్వబడిన అధికారాన్ని దొంగలించాడు. దొంగలించి వాడు ఎక్కడ తిట్టేసుకొని కూర్చున్నాడు? వాడు ఎక్కడ కోట కట్టుకొని ఉన్నాడు? నరకంలో. నరకంలో కోట కట్టుకొని ఉన్నాడు కనుక ప్రతి మనుషుడు నరకానికి రావాలి. నరకమే నా రాజ్యము. అక్కడ వాని నిరాయుధులుగా చేయాలి, వానికి ఆయుధం లేకుండా చేయాలి, వానికి అధికారం లేకుండా చేయాలంటే యేసు ప్రభువు వారు ప్రతి పాపముల కొరకు మరణించి ఆయన పాతాళంలోనికి వెళ్ళి, పాతాళం నుండి నరకానికి వెళ్ళి, నరకంలో ఉంటున్న వాడిని, వాని అధికారులను, వాని ప్రధానులను, వాడి దగ్గర ఉన్నటువంటి మరణపు యొక్క ముళ్ళును విరిచి, అర్థమవుతుందా? మరణపు యొక్క ముళ్ళను విరిచి అపవాది చేతిలో ఉంటున్న అధికారాన్ని లీగల్గా తీసుకొని యేసు ప్రభు వారు వారి కోరలను విరిచారట. ఎవరి? సాతాను కోరలను విరిచేశాడు, అధికారం లేకుండా చేశాడు. వాడి దగ్గర ఆయుధమే లేదు ప్రియులారా. వాడు ఇప్పుడు ఆయుధం లేని వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు వారిని పట్టి తెచ్చి, ఇదిగో వీరు దొంగలు, ఈ దొంగల శిక్ష ఇదే అని చెప్పి యేసు ప్రభు వారు 3వ రోజు నాడు తిరిగి ఆయన జయోత్సవంతో లేచాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కోల్పోయిన మనుషుడి యొక్క అధికారాన్ని తిరిగి మరలా యేసు ప్రభు వారు ఇవ్వడానికి యేసు ప్రభు మనం వెళ్ళి అపవాదిని ఓడించలేము, మన వల్ల కాదు. కానీ యేసయ్య వచ్చి అపవాదిని ఓడించి, అపవాది దగ్గర ఉన్న అధికారాన్ని తీసుకొని, అపవాది చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసివేసి, వారి కోరలను విరిచేసి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు యేసునామము. ఇప్పుడు మన అధికారం ఎక్కడుందో తెలుసా? మీరు షాక్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరు. తన్ను అంటే యేసుక్రీస్తు వారిని ఎందరైతే అంగీకరించిరో ఏమని? యేసే దేవుడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన మరణించి నా పాప శాప దోషాలన్నిటినీ క్షమించాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయననే నిజమైన దేవుడని మన హృదయంలో ఒప్పుకొని అంగీకరించిన వారం ఎవరైతే ఉన్నారో మనమే. తన్ను ఎందరైతే అంగీకరించిరో వారందరికీ, ఇక్కడ చూడండి, ఇక్కడ యేసయ్యను అంగీకరించిన వారు ఎంతమంది? ఓ, మనమందరం. అవునా? సో అంగీకరించిన మనమందరమట. మనమందరము అనగా తన నామమందు విశ్వాసమునుంచిన వారికి దేవుని ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఎవరట? అంగీకరించిన వారు, విశ్వాసమునుంచిన వారు. ఎవరిని? యేసయ్యను అంగీకరించిన వారు, యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలగుటకు దేవుడు ఏం చేశాడట? ఎవరి పిల్లలగుటకు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుడు ఏమి ఇచ్చాడట? అధికారం. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. యేసయ్యను నమ్మి విశ్వాసం ఉంచితే మనం దేవుని పిల్లలగుటకు అధికారాన్ని పొందుకుంటున్నాం యేసు నామములో. ఇప్పుడు మన పొజిషన్ 4వ స్టెప్. మీరు చెప్పండి. అంతే. మీరు 3వ స్టెప్లో మాట్లాడద్దు, ఆల్రెడీ 3వ స్టెప్ అయిపోయింది. మొదటి స్టెప్ చెప్పండి. దేవుడు, దేవదూతలు, మనుషులు. అందరూ ఒకేసారి చెప్పాలి. దేవుడు, దేవదూతలు, మనుషులు, సాతాను. 2వ స్టెప్ దేవుడు, దేవదూతలు, సాతాను, మనుషులు. 3వ స్టెప్ దేవుడు, దేవదూతలు, యేసు ప్రభుల వారు, సాతాను, మనుషులు.
ఇప్పుడు యేసు ప్రభు వారు సాతానుడికి అధికారం లేకుండా చేశాడు. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న మనము 4వ స్టెప్లో ఎక్కడున్నామంటే దేవుని పిల్లలం అంటున్నాడు. అక్కడ దేవుని పిల్లలం అంటే దేవుడు, దేవుని పిల్లలు, దేవదూతలు, సాతాను, సాతానుడి కింద ఉన్న అన్య జనాంగము. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? దేవదూతల పైన ఉన్న వేస్తున్నాను. అందుకే ఆయన అన్నాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురని మీరు లేఖనం గుర్తుందా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులు. నేనేమన్నా అబద్ధ బోధ చెప్తున్నానా? మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగారా? 6వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని. మనం అంటే ఎవరు? దేవుని అంగీకరించేవాడు మనమే కదా. అంగీకరించమా లేదా? మనమే కదా. మన గురించే కదా ఈ వాక్యం చెప్తుంది. ఆ మనము చదవనా? దేవదూతలకు తీర్పు తీర్చుదామని. దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా. ఓ, ఎక్కడుండే వాళ్ళం ఎక్కడికి వచ్చేసినాం? యేసుప్రభువు ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? అపవాది యొక్క కపట హస్తాల నుండి విడిపించి, అపవాదికి దొరకనంత ఎత్తులో, వానికి అందనంత ఎత్తులో దేవదూతల పైన పెట్టాడు యేసు నామంలో. హల్లెలూయా. దేవదూతలకు తీర్పు తీర్చే దేవుని పిల్లలము మనమే, దేవుని కుమారులము మనమే, దేవుని రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకులము మనమే దేవుని కుమారులం యేసు నామంలో. ఇప్పుడు నీ అధికారం ఎక్కడ తెలుసా? దేవదూతల పైన. అపవాది కింద నువ్వు లేవు. అపవాదట గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట. అలో నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక మాట చెప్తేదా, ఓ అపవాది, నా యేసయ్య నీ కోరలు విరిచారని నాకు తెలుసు, నీ పళ్ళు రాలగొట్టాడు. ఇంకో అచ్చమైన తెలుగులో చెప్తున్నా, నీ పళ్ళు రాలగొట్టాడన్న విషయం నాకు తెలుసు, దయచేసి ఒక్కసారి నీ నోరు తెరువు. అలో అర్థమవుతుందా? నువ్వు మాట్లాడాలి అపవాదితోటి. నువ్వు అపవాదికి భయపడడానికి వీలు లేదు. అపవాదే నిన్ను చూసి భయపడుతుంది. హలో, హల్లెలూయా. మీరు ఎటువంటి వాళ్ళో తెలుసా? మీరు దేవుని పిల్లలు. మీ లోపల దేవుని ఆత్మ ఉన్నాడు, మీ లోపల యేసయ్య ఉన్నాడు. అపవాది మీకు భయపడది, కానీ మీ లోపల నివసిస్తున్నటువంటి ఆ దేవాది దేవుడికి భయపడుతుంది తెలుసా? అంటే మీకు భయపడ్డట్లే కదా. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఒక మాట చెప్దామా? మత్తయి సువార్త 18:18. మత్తయి 18:18. ఒక్క నిమిషం అన్న, అందరు తీయాలి. 18:18. 17 నుండి చదువు అన్న. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘములకు తెలియజెప్పు. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు. ఏందట? మీరు చదువుతున్నారు కరెక్టేనా? మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో అది ఎక్కడ బంధించబడుతుందట? పరలోకంలో బంధించబడుతుంది. మీరు భూమి మీద వేటినైతే విప్పుతారో అది పరలోకంలో హల్లెలూయా. ఏమండి, మీరు ఎవరని అట్లా జరగాలి? దేవుని పిల్లలు. ఇప్పుడు యేసు నామంలో ఈ దయ్యాన్ని బంధిస్తున్నా అన్నా నేను. పరలోకంలో ఏం చేస్తాడట? దేవదూతలు దేవుని కుమార్తె దయ్యాన్ని బంధిస్తాడట. యేసు నామంలో నాకు మేలు జరుగును గాక అన్నాను. దేవదూతలు ఏం చెప్తాయి తెలుసా? దేవుని కుమార్తె మేలు అని పెట్టె ఇప్పింది, బాక్స్ ఓపెన్ చేసింది అని చెప్పి వెంటనే పరలోకంలో ఆ బాక్సులను ఓపెన్ చేస్తాయట. ఓ, నీ మాట రాకెట్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ మాట
నీ మాట రాకెట్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. పరలోకానికి రాకెట్ వెళ్ళలేదు, దాని వల్ల కాదు రాకెట్కి, కానీ నీ మాటకు సాధ్యం వేస్తున్నామంతో. అంటే దేవుడు అధికారం ఇచ్చాడు, నీకు బంధించే అధికారం ఇచ్చాడు, విడిపించే అధికారం ఇచ్చాడు. భూమి మీద భూమి పైన ఉంటున్నటువంటి అపవాది శక్తులంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నజరేయుడైన యేసు నామములో ఇదిగో ఇది లయపరచబడును గాక అంటే వెంటనే కార్యం జరుగుతుంది యేసు నామములో. హల్లెలూయా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగునన్నాడు, కనబడునన్నాడు. ఎక్కడుంది అది? మార్కు 16:16 తీయండి త్వరగా, ముగిస్తున్నాను. 16:16 మార్కు. బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. ఏమండి బాప్తిస్మం పొందినవారు ఆమెను చెప్పండి. బాప్తిస్మం పొందినవారు ఆమెను చెప్పండి. ఇది మీ కొరకే. ఈ వాక్యం ఎవరి కొరకు? నా కొరకు. చెప్పుకోండి. ఈ వాక్యం నాకేం చెప్పండి. ఈ వాక్యం నాకే. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. ఓ నమ్మి బాప్తిస్మం పొందిన ఓ దేవుని పిల్లలారా, మీ గురించే వాక్యం చెప్తుంది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏంటంట? నా నామంలా వెళ్ళగొట్టుదురు. దయ్యం పేరెత్తితేనే భయం. లేఖనం ఏం చెప్తుంది నీ గురించి? నువ్వే దయ్యాన్ని వెళ్ళగొట్టేదానివట, నువ్వే దయ్యాన్ని వెళ్ళగొట్టేవాడవట. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయని లేఖనం సెలవిస్తుంది. నా నామమున, ఏ నామం అది? పూర్తిగా చెప్పాలి. నజరేయుడైన యేసు క్రీస్తు నామం. ఆ నామము పేరు చెప్తేనట ఏం జరుగుతుంది తెలుసా? భూమి మీద, భూమి కింద, పరలోకంలో ప్రతి మోకాలు వంగుతుందట, ప్రతి నాలుగు ఒప్పుకుంటుందట. ఆ నామానికి అంత శక్తి ఉంది, ఆ నామానికి అంత పవర్ ఉంది, ఆ నామానికి అంత అధికారం ఉన్నది యేసు నామంలో. హల్లెలూయా. చదవండి అన్న. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడు. ఈ కొత్త భాషల గురించి ఒక రోజు నేను మాట్లాడతాను ప్రియులారా. ఈ భాషల వరం గురించి నేను ఒక రోజు డీటెయిల్ గా మాట్లాడతాను, సరేనా? పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. పాస్టర్లు రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థపరచబడతారని ఉన్నదా? నమ్మిన వారు రక్షించబడి రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థపరచబడతారని ఉన్నదా? నమ్మిన వారు అంటే మీరు అందరూ రోగులను స్వస్థపరిచేవారు వేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొట్టేవారు వేస్తున్నారు. హలో, మీకు అర్థమవుతుందా? మీ అధికారం. ఇప్పుడు దేవుడు మీకు ఒక అధికారం అనే సూట్ ఇచ్చిండు, సరే పోలీసు డ్రెస్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ వార్త విన్నారా మీరు ఎప్పుడైనా? ఎస్పీ ఇంట్లో దొంగడు పడ్డాడు, బంగారం ఎత్తుకపోయాడు అన్న వార్త విన్నారా? ఎంత గలీజ్ అవుతుంది అట్లా జరిగితే. ఎస్పీ ఇంట్లో దొంగ పడడం ఏంది, బంగారం ఎత్తుకపోవడం ఏంది? అసలు ఆ ఇంట్లోనే అయితే మన ఇంటికి ఆయనే కాపుదల ఉంటాడు అనిపిస్తుంది. మీ ఇంటికి మీరే అధికారులు ఇస్తున్నాము, మీ జీవితాలకు మీరే అధికారులు ఇస్తున్నాము. ఏమండి ఒక మాట చెప్తాను వినండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అంగీకరించి ఆయన యందు తిరిగి జన్మిస్తామో, నీటి ద్వారా ఆత్మ మూలంగా తిరిగి మనం జన్మిస్తాము, అప్పుడు మనకు ఒక స్పెషల్ అధికారం ఇవ్వబడుతుంది. మనం దేవుని పిల్లలమనే అధికారం ఇవ్వబడుతుంది. దేవుడు వెంటనే మనం ఏం చేస్తాడంటే తన ఆత్మచేత ముద్రించేస్తాడు. తన ఆత్మచేత ముద్రించేసి మనకి ఇరు ప్రక్కల అటొక దూత ఇటొక దూతను పెడతాడు. మనం నడిస్తే నడవాలి, మనం కూర్చుంటే కూర్చోవాలి. అవి ఆ దూతలు మనకు పనులన్నీ చేసి పెడతాయి. అట్లా కూడా చెప్తాయి అక్క, చేస్తాయి. ఎట్లా తెలుసా? ఒకసారి ఇది 2016-17 అనుకుంటా. ఆ టైంలో నా తర్వాత నడిపి చెల్లె హైదరాబాద్ వెళ్ళింది. ఏదో సర్టిఫికెట్లో కోసం అని వెళ్ళింది, ఒకతే వెళ్ళింది. ఆమె కొంచెం హ్యాండిక్యాప్డ్ పిల్లల, కాలు పట్టుకొని నడుస్తుంది.
ఎప్పుడు కూడా ఆమెను ఒక్కదాన్ని పంపించే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు. కానీ ఆ రోజు మాత్రం ఆమె వెళ్ళింది, తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత ఫోన్లు చేస్తున్నాను. ఆమె ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు, కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయట్లేదు. ఆ రోజులలో ఆడపిల్లల మీద ఎట్లా జరుగుతుందండి, భయంకరంగా. ఒక్కతే వెళ్ళింది, అమ్మ టెన్షన్ పడుతుంది, నేను టెన్షన్ పడుతున్నా. అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాం, అమ్మ చేస్తుంది, నేను చేస్తున్నా, చెల్లె చేస్తుంది. ఎంతమంది ఫోన్లు చేసినా లిఫ్ట్ చేస్తలేదు. అసలు ఏమనిపిస్తుంది చెప్పండి, గంట అవుతుంది. గంట అయినా కానీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఒకలాంటి టెన్షన్ మొదలైంది. ఏమని, అసలు ఏం జరిగి ఉంటుంది, ఎవరన్నా కిడ్నాప్ చేశారా, ఎవరన్నా ఏమన్నా చేశారా అని ఒక టెన్షన్ మొదలైనప్పుడు భయపడుతూ ఫోన్ చేస్తున్నా కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా, భయపడుతూ చేస్తూనే ఉన్నా. వెంటనే లోపటి నుండి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే అవును, ఈ సమయంలో నేను ఏం చేయాలా, అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఆమె ఎంత దూరంలో ఉందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఈ వార్త నాకు తెలవాలి. ఈ వార్త తెలవాలంటే తెలిసిన వ్యక్తులు కూడా లేరు. ఆ వార్తను ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పి అలా టెన్షన్ పడుతున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. పరిశుద్ధాత్ముడా ఏం చేయాలంటే, నువ్వు ఎవరు, దేవుని కుమార్తె, నువ్వేం చేయాలి, ఆజ్ఞాపించాలి. నీ దగ్గర ఎవరున్నారు, దేవదూతలు ఏం చేస్తాయి, నీకు పని చేసి పెడతాయి. నువ్వు వెళ్ళలేని చోటికి అవి వెళ్తాయి, నువ్వు వెళ్ళలేని చోటికి వాటిని పంపియు, అవి వెళ్ళి కార్యం చేస్తాయి అన్నప్పుడు వెంటనే నేను ఆ ఫోన్ ఆపేసి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, నా దగ్గర ఉన్న దూతలారా, నా రైట్ సైడ్లో ఉన్న నా కుడి వైపులో ఉన్న దూత, నువ్వు వెళ్ళి ఫాస్ట్గా మా చెల్లె ఫోన్ లిఫ్ట్ చేసేటట్టుగా నువ్వు చెయ్యి అనగానే ఒక 2 నిమిషాలు ఆగాను కదా. ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ ఫోన్ చేసినాక మా చెల్లె ఫోన్ లిఫ్ట్ చేసింది. ఒక 2-5 నిమిషాలు ఆగి ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసింది. పిల్ల ఏమైందిరా, ఎక్కడున్నావు అంటే, అక్క చాలా అలసిపోయి మంచి నిద్రలో ఉన్నా, అసలు ఫోనే చూడలేదు, కానీ ఇప్పుడు ఎందుకో మెలకు వచ్చింది, ఫోన్ సౌండ్ వినబడ్డది, లిఫ్ట్ చేసిన అన్నది. హల్లెలూయా. అక్క ఈ కార్యం దూతలే చేసినాయి అని రుజువేంది? అవును, నువ్వు అంతకుముందు దూతలకు ఆజ్ఞాపించక ముందు ఎత్తునే ఉన్నావు కదా, కొడుతూనే ఉన్నావు కదా. నేను తప్పితే మా అమ్మ తప్పితే మా చెల్లె కంటిన్యూస్ కొడుతూనే ఉన్నాగా. మళ్ళీ మా అమ్మకి మా చెల్లెకి ఇంకో చెల్లెకి ఫోన్ చేసి, టెన్షన్ పడకండి, చెల్లె కరీంనగర్ దాటిందట, ఫోన్ లిఫ్ట్ చేసింది అని చెప్పిన. అప్పుడు వాళ్ళు నెమ్మది ఉన్నారు. పిల్లలు హల్లెలూయా చెప్పండి, దేవునికి మహిమ అని చెప్పండి. దేవునికే మహిమ. యేసు క్రీస్తులో జీవితం ఈజీ. అది తెలియకపోతే మాత్రం హార్డ్, తెలిస్తే మాత్రం చాలా ఈజీ చేస్తున్నాము. ఇప్పుడు చెప్పండి, మొదటి స్టెప్ దేవుడు, దేవదూతలు, మనిషి, సాతాను. రెండోది దేవుడు, దేవదూతలు, సాతాను, మనిషి. మూడో స్టెప్ దేవుడు, దేవదూతలు, యేసు ప్రభు వారు, సాతాను, మనిషి. నాలుగో స్టెప్ దేవుడు, దేవదూతలు, దేవదూతలు కాదు, దేవుడు, దేవుడి పిల్లలు, దేవదూతలు, సాతాను కింద ఉన్న ఇంకా నమ్మని బిడ్డలే కదా చాలా మంది. ఇంకా పాపం అనేది విస్తరిస్తుంది కదా, ఎందుకంటే వాడు చేపిస్తున్నాడు కాబట్టి. వాళ్ళు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు, దేవుని పిల్లల స్థానంలోకి వస్తారు. హల్లెలూయా. ఈ దేవుని పిల్లల స్థానంలో ఉన్నవారు భూమి మీద వేటినైతే బంధిస్తారో అవి, భూమి మీద వేటినైతే విప్పుతారో అవి, అంటే విప్పడము విడిపించడము నాలుకలో ఉంది. మన నాలుకలో దేవుడు అంత శక్తిని పెట్టాడు, అంత అధికారాన్ని పెట్టాడు. ఇస్తున్నాము నువ్వేంటో తెలుసా, రాజువైన యాజకురాలివి. యాజకులాగా మోకరించి మన గదిలో ప్రార్థన చేయాలి. ప్రభువా అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి మన గదిలో. యాజకులలాగా, ఒక పూజారి లాగా, ఒక పాస్టర్ లాగా, అర్థమవుతుందా? కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం రోగాలను స్వస్థపరిచేటప్పుడు, దయ్యాలను వెలుగొట్టేటప్పుడు మోకరించడు కాదు. ఏమన్నా తెలుసా, నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపో అపవాది. అలా మీకు అర్థమవుతుందా? అపవాది మీకు గడగడ వనికి పారిపోతాడు. ఇస్తున్నాము ఎవరో తెలుసా, దేవుని పిల్లల విషయం కలిపి
తెలుసు కాబట్టి, అమ్మో దేవుని పిల్లలు వచ్చారు, దేవుడే వచ్చినట్టు తెలుసా మీకు? హల్లెలూయా హల్లెలూయా. ఒక కుక్క పిల్లలే ఉంటాయి, పందికి పంది పిల్లలు, మనిషికి మనిషి పిల్లలు. కానీ దేవుని పిల్లలు ఉంటారు యేసునామంలో. ఆమేన్. ఆ పిల్లలకు మనమే యేసునామంలో, ఆమేన్. ఆ బిడ్డలకు మనమే యేసునామంలో. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను, చివరికి ఒక మాట చెప్తున్నాను. మీ అధికారాన్ని బాగా పట్టుకోండి, భయపడద్దు. మెయిన్గా చెప్తున్నాను, భయపడవలసిన అవసరమే లేదు. తెలుసా? మీరు జస్ట్ మీరు ఏం చేయకండి. అంటే ఇప్పుడు చీకటి వాతావరణం ఉందనుకోండి, మీరు వెళ్ళి ఆడ నిల్చోండి అంతే. కానీ నిల్చునేటప్పుడు ఎలా నిల్చోవాలి తెలుసా? నేను దేవుని కుమార్తెను, నాలో దేవుడు ఉన్నాడు, నాకు ఆయన అధికారం ఇచ్చాడు, నేను నార్మల్ వ్యక్తిని కాను అనే అనే మైండ్ సెట్తో నిలబడాలి. అంతేగాని అక్క వెళ్ళమన్నదిగా నేను నిల్చుంటాను, మైండ్లో ఏముండదు, నిలబడాలి, ఏమి జరగదు. అలా మీకు అర్థమవుతుందా? ఏం జరగదు. కానీ మన మైండ్ సెట్ ప్రభావం చాలా గొప్పది వేస్తున్నాము. ఒకరోజు ఉదయం, ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు ఉన్నారు, లేచుడుతోటే శారదా అన్నట్టుగా లేచింది, కస్సు బుస్సు అంటుంది. ఇంట్లో వాతావరణం ఎట్లుంటుంది? ఆ రోజు అంతా ఎట్లుంటుంది? నర్సే అనుకుంటుంది, ఏమైందిరా దీనికి ఎట్లా ఎత్తుంది అంటే ఆ వాతావరణం క్రియేట్ అవ్వడానికి మనమే కారణం. ఇప్పుడు లేచుడుతోటే వావ్, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డ నేను, యేసయ్య వాత్సల్యం నాకు వెల్కమ్ చెప్తుంది. ఆయనకి మహిమ. మంచి నవ్వుతో నవ్వుకుంటూ లేవండి. ఆ రోజంతా ఇంట్లో నవ్వుడే నవ్వుడు ఉంటుంది. హల్లెలూయా. మన మనస్సు విధానం మార్చబడును గాక. నేను చెప్తున్న అధికారం మీ మనసులో ముద్రించబడును గాక. మరి ఎందుకు ఈ స్టెప్పులు ఇట్లా 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 అని ఎందుకు చెప్పుకుంటూ వచ్చిన? ఇది మీ హృదయాల్లో ఇట్లా ఇట్లా దిగిపోయింది పిల్లలు. ఓ అధికారం ఇట్లుంటుందా, దీని తర్వాత ఇదా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళమా ఓ అనే ఆలోచనలు మీకు వస్తాయి. అప్పుడు మీ అధికారాన్ని మీరు వాడుకుంటారు. ఇస్తున్నాను ఏమండి? ఇప్పుడు ఇట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు మన భీమగల్ పాత బస్ స్టాండ్, ఇది పాత బస్ స్టాండ్లో ఎస్పీ ఏం చేసిండంటే పోలీసు డ్రెస్ వేసుకున్నాడు, గన్ను చేతిలో పట్టుకున్నాడు, అక్కడ నిలబడ్డాడు. అందరూ ఎవరు కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. అక్కడ నుండి ఒక దొంగ బండిని కడుతున్నాడు. ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? భయపడతాడా? భయపడడా? అప్పుడు ఆ దొంగ అనే విషయమే ఈ ఎస్పీకి తెలియదు. కానీ ఈ డ్రెస్ చూసి వాడు ఏమవుతాడు? అప్పుడు లాగా స్పీడ్గా వచ్చినాడు, ఆగిపోతాడు. అసలు వీడు దొంగ అనే విషయం ఆయనకు తెలియదు, కానీ ఆయన అధికారం అనే విషయం వీడికి తెలుసు. హలో, వీడు దొంగ అనే విషయం నీకు తెలియవచ్చు, కానీ నువ్వు అధికారం అన్న విషయం మనకి తెలిసేస్తున్నాము. మరి ఏం చేద్దాం తెలుసా? నిన్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు అధికారం అనే విషయం తెలుసు కనుక వెంటనే ఆగిపోయి ఆ దరిదాపులోనికి రాకుండా వేరే సందులలో పడిపోతాడు వీళ్ళ. అవునా కాదు? హల్లెలూయా. మరి ఈ అధికారాలకే అంత పవర్ ఉంటే నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు, మరి నీకెంత పవర్ ఉంటుంది? ఇంకా అపవాది కోడలు, వాడికి నీ మీద ఎంత మాత్రం అధికారం లేదు. నువ్వు ఛాన్స్ ఇస్తే తప్ప. దా వెల్కమ్, ఫస్ట్ కూర్చో, నీతో సావాసం చేయాలి అంటే అర్థం పిల్లారా, అంటే పోతుంది పిల్లారా. అర్థమవుతుందా? అది రోగమైనా, నొప్పి అయినా, బాధ అయినా, ఏదైనా. హల్లెలూయా. అప్పుడు ఈ అధికారం తెలుసుకున్న తర్వాత నేను రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థపరచబడతారా అని చెప్పి నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నా. చెల్లె ఏదో దెబ్బ తగిలించుకుంది, ఈ కాలు ఇక్కడ ఇంత వాపొచ్చింది, ఇలా ఇంత వాపొచ్చింది. ఈ చెవులకి వెళ్ళి చీము ఆడుతూనే ఉంటుంది. ఆమెకి చెడు వాసన ఆమె దగ్గర. ఈ చెవు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, మందులు వాడుతుంది, అదేదో పోతుంది, అయినా తగ్గట్లేదు. ఈ చెవు నొప్పితోటి విపరీతమైన తలనొప్పి ఆమెకు. అయితే ఒకరోజు నా దగ్గర ఉండి, అక్క నన్ను అస్సలు పట్టించుకుంటలేవు, నా పరిస్థితి చూడు, ఇదిగో నాకు ఈ చెవు నొప్పితోటి తలనొస్తుంది, దెబ్బ తగిలింది, ఇక్కడ వాపు వచ్చింది అని చెప్పి ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తుంది. అప్పుడు వెంటనే
తాగు నేను మంచి హాస్పిటల్ తీసుకెళ్తా అని అనలేదు. ఏం చేశానంటే రోగుల మీద చేతులు పెడితే స్వస్థపరచబడతారని నా దేవుడు చెప్పాడు. నేను ఆయన కుమార్తెను, నాకు అధికారం ఇవ్వబడ్డది, ఈ అధికారాన్ని వాడతా అని చెప్పి వెంటనే వాపచ్చిన కాడ చేయి పెట్టి యేసు నామములో స్వస్థత కలుగును గాక అన్నాను. వెంటనే 2 చెవుల పైన 2 చేతులు పెట్టి యేసు క్రీస్తు నామంలో ఈ వ్యాధిని కలగజేసిన దురాత్మను ఖండిస్తున్నాను, వెళ్ళిపో యేసు నామంలో అన్నట్టు. అంతే. మరుసటి రోజు ఆమె చీమ ఆగిపోయింది, వాపు తగ్గిపోయింది. వచ్చి అక్క నా చీము కారడం తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఇదిగో ఇక్కడ వాపు ఉండే కదా వాపు కూడా తగ్గింది నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్నది. వెంటనే వా దేవానికి మహిమ కలుగును గాక. ట్యాబ్లెట్ల ఖర్చు తగ్గింది కదా, తగ్గింది. హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు తగ్గింది కదా, తగ్గింది. హల్లెలూయా. అంటే ఎంత లాభం. జీవ మరణంలో మన నోటి నుండి ఏది మాట్లాడితే యేసు ప్రభువు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. బేతానియా వెళ్తున్నప్పుడు కంజురపు చెట్టు కనబడ్డది. అప్పుడు ఆయనకు ఆకలేసింది. అది పండ్లించే సీజన్ కాదట. చలికాలంలో మాడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ అంటామా, చెట్ట మామిడికాయ అని అడుగుతుంది. అదేమంటారు, ఇంకా 4 నెలలు ఆగి అవ్వడ్డది. అవునా? యేసు ప్రభు వారు కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి పండ్లు చూశాడట. అది పండించే సీజనే కాదు, కాలమే కాదు, పండ్లు చూశాడు. అట్లా యేసు ప్రభుకు తెలియదా ఇది పండ్ల సీజన్ కాదని? కాలాలు సమయాలు ఎరిగిన దేవుడికే కాలం గురించి చెప్పడమా? ఎందుకు చేశాడు అక్కడ ఈ చెట్టు? ఇక మీదట నువ్వు ఎన్నడూ ఫలింపకుండా ఉందో కాక అన్నాడు. ఒకటే మాట. మరుసటి రోజు మళ్ళీ నడుచుకుంటూ అట్లా వెళ్తుంటే, అదే చెట్టు దారి గుండా వెళ్తుంటే పేతురు కన్ను దాని మీద పడ్డదట. పడగానే అయ్యా అయ్యా ఒక నిమిషం ఆగయ్యా, నువ్వు నిన్న చెప్పించినావు చూసినావా, నువ్వు నిన్న చెట్టుతో మాట్లాడినావు చూసినావా, ఇగో ఈరోజు అది ఏళ్ళతో ఎండిపోయింది, ఎందుకయ్యా ఇట్లా చేసినావు అంటే, అప్పుడు యేసయ్య అంటాడు, నీకు ఒకటిని నేర్పించడానికి నేను దీన్ని చంపేసిన అంటే దీన్ని అట్లా చేసిన. అంతేగాని అది పండ్లిచ్చే సీజన్ కాదా నాకు తెలుసు, కానీ మీకు ఒకటి నేర్పియాలి. ఏంటిది? మీకు విశ్వాసం ఉంటే కొండ దగ్గరికి వెళ్ళి, కొండ నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అంటే అది నిశ్చయముగా అని హృదయంలో సందేహింపకపోతే అదేమవుతుందట, జరుగుతుంది అన్నాడు. కొండ దగ్గరికి వెళ్ళి కొండకు ఆజ్ఞాపించండి అంటే మనోళ్ళు కొండ దగ్గరికి వెళ్ళి కొండను చూసే సగం అనుకుతారు. బండలు ఎట్లా కదులుతాయి, ఎట్లా కదులుతాయి, కొండ ఎట్లా కదులుతుంది. హలో, నువ్వు చేసిన పని ఏంటి? విశ్వాసం పెట్టి నా దేవుడు చెప్పాడు కొండకు సెలవేయమని, కొండకు సెలవేయమని చెప్పాడు. అంతేగాని కొండ మీద ఎన్ని బండలు లెక్క పెట్టు, కొండ పైన ఏ చెట్లు లెక్క పెట్టు, అసలు కొండ కదులుదా కదలదా ఒకసారి గట్టిగా ఆలోచించు, అది నీ వల్ల అవుతుందా కాదా, ఇవన్నీ చెప్పలేదు. ఆయన అన్నాడు అంతే, కొండకు ఆజ్ఞాపించు అన్నాడు. అధికారం మీద అది, నీ అధికారంతో నువ్వు ఆజ్ఞాపించు. ఒరే నువ్వు మామూలు వ్యక్తివి కాదురా బాబు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. నువ్వు వెళ్ళి కొండకు ఆజ్ఞాపిస్తే కొండ యేసు నామములో కదులును గాక, నువ్వు చదువు భూమిగా మార్చబడదు గాక అని ప్రతిరోజు ఆజ్ఞాపించరండి. ఆ కార్యం జరుగుతుంది యేసు నామములో. మన క్రైస్తవుల్లో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, అతి తెలివివంతులు ఉన్నారు తెలుసా. గ్రేస్ ఇట్లా చెప్పింది కదా అని చెప్పి ఒక అమ్మనట ఏం చేసిందట, కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయకి ఆజ్ఞాపించుడట. కొబ్బరి పండ ఏ సునాములో కొబ్బరి పండ పడదు కాక, ఏ సునాములో కొబ్బరి పండ పడదు కాక అని రోజు ఆజ్ఞాపించిందట. ఒకరోజు వెళ్ళి నాకు తెలుసు నువ్వు వాడవని, నాకు తెలుసు అంటే నీకు నీ మనసులో ఏమున్నది, పడది కానీ మాట్లాడతా, పడది నాకు తెలుసు అది పడది. ఎందుకంటే ఒక మనిషి ఎక్కాలి, దాన్ని కొయ్యాలి, అది కిందికి రావాలి, మనిషి ఎక్కింది ఎట్లా వస్తుంది అని నా లోపల ఉంది. కానీ అంట ఏసునామలో పడు అంటే హృదయంలో ఏముంది. ఇప్పుడు గన్ను ఇట్లా పెట్టినావు, ఇక్కడ బుల్లెట్ ఉంది, ఇంటికాడ బుల్లెట్ ఉంది, బయటకు వచ్చినావు గన్ను పెట్టి ఇట్లా 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 అని పోతుందా? ఏం పోతుందా? ఎందుకు? టుస్సు 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 సౌండ్ వస్తుంది, కానీ డబిల్ అనే సౌండ్ రాదు. ఎందుకు? డబిల్ అనే సౌండ్ రావాలంటే ఇంటికాడ ఉన్న బుల్లెట్ తీసుకొచ్చి లోడ్ చేసి పెట్టాలి, లోడ్ చేసి పెట్టి కాలిస్తే పోతుంది.
హల్లెలూయా. విశ్వాసం అనేది మీ బుల్లెట్, గన్ అనేది మీ అధికారం ఇస్తున్నాము. ఆమేన్. ఈ రెండు కలగలిపి వాడితే మీకు ఎదురు ఏది ఉండదు ఇస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ అని చెప్పండి. దేవునికే మహిమ. ఎంతమందికి అర్థమైంది వాక్యం? దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన.